మసూద్ అజార్ పాకిస్తాన్కి చెందిన అంతర్జాతీయ తీవ్రవాది జైషే ముహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు. ఈ సంస్థ ప్రధానంగా భారతదేశంలో అంటే ముఖ్యంగా కాశ్మీర్లో ఉగ్రదాడులు నిర్వహించడానికి ఉద్దేశించబడింది. ఇతను 1968 జూలై 10 పంజాబ్ బావల్పూర్లో జన్మించాడు. కరాచీలోని జామియా ఉలూమి ఇస్లామియా మదర్సాలో చదివాడు. ఇతని తండ్రి ఒక ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్. ఇతనికి ఒక సోదరుడు ఉన్నాడు. అతనే అబ్దుల్ రవూఫ్ అజర్. మసూద్ అజర్ 1980లలో సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధంలో పాల్గొన్నాడు. 1994లో భారతదేశంలో అరెస్ట్ అయ్యాడు. 1999లోని IC-814 విమాన హైజాక్ ఘటనలో భారత ప్రభుత్వం ఇతన్ని విడుదల చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్కు వెళ్లి జైషే మొహమ్మద్ను స్థాపించాడు. ఇతను 2001లో భారత్ పార్లమెంటుపై దాడి, 2008లో ముంబై ఉగ్రదాడులు, 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్పై దాడి, 2019లోని పుల్వామా దాడి మొదలైన ఉగ్రదాడులను నిర్వహించాడు. 2019 మే 1న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. మసూద్ అజార్ నాయకత్వంలోని 20కి పైగా మదర్సాలు, ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు నడుస్తున్నాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లోని మసూద్ అజార్ కుటుంబ సభ్యుల్లోని 10 మంది మరణించారు.